కాళేశ్వరాన్ని కాటగలిపి నీటి కుట్రలు మళ్లీ మొదలు, ప్రాణహిత నీళ్లను ఎత్తుకపోయే ఎత్తుగడ, 80,000 కోట్ల జీబీ లింక్ మర్మం ఇదే, ఏడాదిలో 300 రోజులు ప్రాణహిత నీటి ప్రవాహం, ఇంద్రావతిలోనూ ఇంచుమించు అదే స్థాయిలో నీళ్లు, గోదావరి జలాల్లో సింహభాగము ఈ 2 నదులదే, ఆ జలాలను చెరబట్టడమే లక్ష్యంగా ఏపీ అడుగులు, జీబీ లింకుకు అత్యధిక రోజులు నీళ్ళు అందేలా పథక రచన, ఉమ్మడి రాష్ట్రంలోనూ గోదావరి జలాలపైన ఇవే కుట్రలు జరిగినాయి, దిగువకు నీళ్లు ఆగకుండా ప్రాజెక్టులు కఠిన నాటి పాలకులు, కుట్రలను ఛేదించిన కేసీఆర్ విజన్, ప్రాజెక్టు రీడిజైను, నీళ్లున్న చోటే కాళేశ్వరం, సమ్మక్క సాగరు, సీతమ్మ సాగరు, జీబీ లింకు నేపథ్యంలో కాళేశ్వరాన్ని బలిపెట్టేటువంటి కుయుక్తులు, ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు పైనే కత్తిగట్టడం అందుకేనా, కేంద్రం ఒత్తాసు పైన నిపుణుల అనుమానాలు. నేను మొదటి నుంచి మొత్తుకుంటలేను, ఇదే ఇప్పుడు మన చెప్పినా కదా, నిన్న కాక మొన్నటి మార్నింగ్ న్యూస్లో క్లియర్గా చెప్పిన, కాళేశ్వరంలో ఆ మేడిగడ్డ దగ్గర ప్రాణహిత కింద, ఇప్పుడు మీకు ఇవి నేను క్లియర్గా ఒకసారి చిన్న మ్యాప్లో వివరిస్తా. ఇగో గిట్లా ఉంటుంది గోదావరి నది, గిట్లా పోతుంటుంది, గీడ ప్రాణహిత వచ్చి కలుస్తుంది, ఈ కిందికి పోయినాక గీడ ఇంద్రావతి వచ్చి కలుస్తుంది. ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఈ కిందికి పోయిన తర్వాత 18 కిలోమీటర్ కిందికి పోయినాక గీడ మేడిగడ్డ అనేటువంటి బరాజు ఉంటుంది, కాళేశ్వరంలో మొదటి బరాజు. ఈ ఇంద్రావతి అనేటువంటి నది ఉపనది, ఈ ఇంద్రావతి అనేటువంటి ఉపనది కలిసిన తర్వాత ఈ కిందికి పోయినాక గీడ తుపాకుల గూడెం అని ఉంటుండే, ఇప్పుడు సమ్మక్క బరాజు చేసింది దాన్ని, ఈ తుపాకుల గూడెం బరాజు ఉంటుండే, దీన్ని ఇప్పుడు సమ్మక్క బరాజ్ అని చేసిరు, ఈడ ఉంటుంది అది సమ్మక్క బారేజ్. సో ఇప్పుడు ఇంద్రావతిలో ఎప్పుడు 365 డేస్ నీళ్ళు వస్తాయి, వరస్ట్ కేసులో 300 రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి. రోజుకు ఈ ఉపనది గోదావరి నదికి 1 నుంచి 1.5 టీఎంసీ 2 టీఎంసీల దాకా వాటర్ ఎత్తుకొస్తుంది ఒక రోజుకి. ఈ ప్రాణహిత కూడా దాదాపు 3 టీఎంసీల వరకు పర్ డే నీళ్ళు తీసుకొస్తుంది. ఇందులో ఇక్కడ మనం ఏం చేసుకున్నాము, తెలంగాణ మనకు నీళ్లు ఇప్పుడు గోదావరిని కూడా ఇక్కడ 3 భాగాలుగా ఉంటుంది. ఈ ఎస్ఆర్ఎస్పి పైన ఉన్నటువంటిది ఎగువ గోదావరి, ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి ఈ నాక ఉన్నటువంటిది ఇది మధ్య గోదావరి, అంటే ఎస్ఆర్ఎస్పి కింద ఎల్లంపల్లి, ఈ కింద ఈ నుంచి ఈ మేడిగడ్డ పై భాగం దాకా ఇదంతా మధ్య గోదావరి. ఈ పైన ఈడ కడెం ప్రాజెక్ట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ మధ్య గోదావరిలో వాటర్ నీటి లభ్యత చాలా తక్కువ ఉంటుంది, ఎగువ గోదావరిలో నీటి లభ్యత తక్కువ ఉంటుంది తెలంగాణకి, ఎందుకంటే ఎగువ గోదావరిలో పైన కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాలు మొత్తము ఆ నీళ్ళను మొత్తం వాడేస్తాయి. సో మధ్య గోదావరిలో మనకు నీటి లభ్యత తక్కువ ఉంటుంది, కానీ మధ్య గోదావరికి అనుసంధానంగానే ఎక్కువగా ప్రాజెక్టులు డిజైన్ చేసి ఉన్నాయన్నమాట గతంలో. కానీ దిగువ గోదావరిలో ఇందులో గోదావరిలో వచ్చేటువంటి మొత్తం వాటర్లో 29.9% ప్రాణహితకెళ్ళి వస్తాయి. మొత్తం గోదావరిలో వచ్చేటువంటి నీటి లభ్యతలో 29, దాదాపు 30% వాటరు ప్రాణహిత నుంచి వస్తాయి. ఇదొక 25% వాటరు ఇంద్రావతికి వెళ్ళి వస్తాయి. ఇక దీని కిందికి పోతే శబరి అని ఇంకోటి కూడా ఉంటుంది, ఆ శబరికి వెళ్ళి ఒక 15-20% వస్తాయి. సో ఇట్లా మెజారిటీగా నీళ్ళు ఉండేది గోదావరి నది మీద నీళ్లు లభ్యమయ్యేది దిగువ గోదావరిలోనే, ఈ కింద ఉన్నటువంటి ఈ దిగువ గోదావరిలోనే నీళ్లు లభ్యమవుతాయి మనకు. కానీ ఇది బార్డర్ అయిపోతూ ఉంది, ఈ శబరి కిందికి పోయినామంటే ఇక మళ్ళీ ఇక్కడ పోలవరము ఈ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుంది. ఇదేమో చాలా కింద ఉంటుంది, మన ఇక్కడ 100 మీటర్ల ఎత్తులో సముద్ర మట్టానికి ఉంటుంది, మనమేమో 600-700 ఉన్నాం. మనం ఈ 585 అడుగులు ఆ మీటర్లు ఎక్కడ మన మల్లన్న సాగర్, ఈ హైదరాబాద్ లాంటి అయితే 600 పైనే ఉంటుంది, 600-700 దగ్గర ఉంటుంది. సో ఇంత కింద ఉన్న నీళ్ళు తీసుకురావాలి. మళ్ళీ ఇది రాష్ట్రానికి చివరి భాగంలో అంటే లాస్ట్లో చివరిగా ఉంటుంది అనమాట. సో మనకు దిగువ గోదావరిలోనే నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి. మనం ఏం తెచ్చుకోవాలనుకున్నా దిగువ గోదావరి మీదనే డిపెండ్ అయ్యి ఈ దిగువ గోదావరి నుంచి లిఫ్ట్లు పెట్టుకొని ఎత్తుకొచ్చుకొని పైన నింపుకొని మన తెలంగాణను బతికించుకోవాలి. సో కాబట్టి ఈ కార్యక్రమం కేసీఆర్ చేసిండు. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ మేడిగడ్డ ప్రాణహిత నీళ్ళని ఈ ఇంద్రావతి నీళ్ళ మీద గురిపెట్టిరు. ఈ ప్రాణహిత నీళ్ళ మీద గురిపెట్టి ఇగో దీనికి మధ్యలో ఒక బరాజ్ కట్టి మన కావేరి నదికి నీళ్ళు ఎత్తుకపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పేసి ఒక ప్రపోజల్, కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్. ఇది కాంతనపల్లి రిజర్వాయర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అదొక కుట్ర చేసిరు. ఇప్పుడు దీని తర్వాత ఈ ఇంద్రావతి కింద ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరానికి రైట్ కెనాల్ నుంచి ఇప్పుడు జీబీ లింక్ అని ఒకటి పెడతా ఉన్నారు, జీబీ లింక్ అని పెడతా ఉన్నారు. ఇగో బనకచెర్ల, ఈ బనకచెర్ల అనేటువంటి ఒకటి తీసుకొచ్చి ఏది పోలవరము రైట్ కెనాల్ నుంచి ఈ నీళ్ళని ఎత్తుకపోయే ప్రయత్నం. రోజు 4 టీఎంసీలు ఎత్తుకపోతారు, ఒక రోజుకు 4 టీఎంసీలు. అలాగే నీళ్లు
ఎక్కడి పోయి అంటే ఇగో ఈ కిందనే ఈ ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నీళ్ళనే ఎత్తుకపోతారు వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నీళ్ళని ఎక్కడ తీసుకుపోతారు? ఈ బనకచెర్ల నుంచి ఈడ పోలవరం రైట్ కెనాల్ నుంచి నీళ్ళు ఎత్తుకపోయి ఎక్కడ ప్రకాశం బ్యారేజ్లో పోస్తారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకుపోయి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కింద పోస్తారు, పెన్నా బేసిన్లో పోస్తారు. అంటే గోదావరి జలాల నీళ్లను కృష్ణా బేసిన్ దాటించేసి పెన్నా బేసిన్లో పోస్తారు అన్నమాట. ఇది వాళ్ళ ప్రయత్నం. మనోళ్ళేమో మాకు 3వ టీఎంసీ అవసరం లేదు, మాకు పాలమూరు రంగారెడ్డి పర్మిషన్లు అవసరం లేదు, మాకు వాద్రా నది ప్రాజెక్టు అవసరం లేదు, మాకు సిగ్గు లేదు, శరం లేదనే మన కాంగ్రెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళేమో నీళ్ళు ఈ రకంగా ఎత్తుకొని పోతూ ఉంటారు. అయినా కానీ మనలోకి సిగ్గు రాదు, మనకు అది రాదు. ఈ రకంగా నడుస్తూ ఉందన్నమాట. ఏపీ ప్రభుత్వం భారీ వ్యయంతో చేపట్టిన జీబీ లింక్. జీబీ అంటే ఏంది? గోదావరి బనకచెర్ల లింక్ వెనక భారీ కుట్ర దాగి ఉన్నదా? తెలంగాణకు ప్రాణధారమైన ప్రాణహిత జలాలను కొల్లగొట్టేందుకు ఆ ప్రాజెక్టా? సంవత్సరంలో 300 రోజుల పాటు సజీవంగా ఉండే ప్రాణహిత నీళ్లను ఎలాంటి అడ్డంకులు లేకుండా తరలించుకుపోయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదా? తెలంగాణకు సంబంధించిన కొందరు దాని ప్రయత్నాలకు సహకారం అందిస్తున్నారా? తన వంతు కేంద్రం కూడా ఒత్తాసు పలుకుతున్నదా? ఇంకెవరు? మన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెంచా అయినటువంటి రేవంత్ రెడ్డి ఈ నీళ్ళు ఎత్తుకపోవడానికి సహకరిస్తూ ఉన్నాడు. ఇంకంతకు మించి ఇంకోటి ఏమన్నా చెప్పండి? ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళకేం కావాలి? వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కావాలి, వీళ్ళ కాంట్రాక్టులు కావాలి, వీళ్ళ పదవులు కాపాడుకోవడం కావాలి. దానికోసము దేన్నైనా పనంగా పెట్టేస్తారు. గోదావరి బనకచెర్ల ఈ లింకు, ఈ ప్రాజెక్టు కుట్ర కోణమే మన ప్రాణహిత నీళ్ళు ఎత్తుకపోవడం, మన ఇంద్రావతి నీళ్ళు ఎత్తుకపోవడం, మన శబరి నీళ్ళు ఎత్తుకపోవడం. మన తెలంగాణ బతకాలంటే ఈ 3 నదులు ఉంటేనే తెలంగాణ బతుకుతుంది. మధ్య గోదావరిలో, ఎగువ గోదావరిలో నీళ్లు లేవు. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాదు ఇది. ఈ నీటి సబ్జెక్టు ఒక్కరికన్నా సోయలేదు. ఆ కింద మేడిగడ్డ కాడ ఆపుకుంటే ప్రాణహిత నీళ్ళని వాడుకోవచ్చు. తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బరాజ్ దగ్గర ఆపుకుంటే ఇంద్రావతి నీళ్ళని ఆపుకోవచ్చు, పైకి ఎక్కించుకోవచ్చు. ఆ మహబూబ్ నగర్, కరీంనగర్ నుంచి పైలో ఉన్నటువంటి జిల్లాలకు తెలంగాణ వ్యాప్తంగా నీళ్ళు ఇచ్చుకోవచ్చు. కానీ వీళ్ళనేమో ఈ పర్మిషన్లు తెచ్చుకోరు. దీంట్లకు ఈ ఉన్న పర్మిషన్ని మాకు అవసరం లేదని మళ్ళీ రిటర్న్గా లేఖలు రాస్తారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఆ కింద ఉన్నోడేమో రోజుకు 4 టీమ్స్ ఎత్తుకపోవడానికి గోదావరి బనకచెర్ల లింకు ఏర్పాటు చేసుకొని ఎక్కడ పెన్నా బేసిన్కి ఎత్తుకపోతా ఉన్నాడు. మన వాళ్ళేం గడ్డి వీక్తా ఉన్నారు. సాగునీటి రంగ నిపుణులు ప్రస్తుతం ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రతిపాదనలపైన కేంద్రం వేగంగా చర్యలు చేపట్టడము, మరొక వైపు కాళేశ్వరం రిపోర్టులో ఇతర ప్రాజెక్టులకు అనుమతుల మంజూరులో తాత్సారం చేయడము అందుకు బలాన్ని చేకూరుస్తున్నది. గోదావరి ప్రాజెక్టులపైన ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు చేసిన కుట్రలనే నేడు మరొకసారి అమలుకు పూనుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో సమైక్య పాలకులు గిదే కథ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మనకేం దిద్దే అద్దం లెక్క చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి మనకు ప్రాణహిత చేవలకు పైన కట్టేటువంటిది ఆడ కట్టేప్పుడు కూడా ఈ కాళేశ్వరానికి ముందున్నటువంటి ప్రాజెక్టు కూడా ఆ తుమ్మిడిహేటి దగ్గర కూడా గొంతుకాన్ని ఏదైతే నది పుడుతుందో ఆ నదికాన్నే కట్టేసి ఆడ వచ్చేటువంటి నీళ్ళని తీసుకొచ్చి ఎల్లంపల్లి పోయాలని ప్రపోజల్స్ పెట్టాడు ఆయన. ఆడ వచ్చేటువంటి నీళ్ళ లభ్యత ఇదంతా చూసుకోలే. తెలంగాణకు ప్రాజెక్టులు కడుతున్నాము అని వీళ్ళ తెలివి చూడండి ఎట్లా ఉంటుంది. ఇక ఇక్కడ మ్యాప్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది గోదావరి నది అనుకో ఇట్లా పోయేది, ఇది ప్రాణహిత నది, ఇది ఇంద్రావతి నది, ఈ కింద పోతే ఇది శబరి ఇట్లా వస్తుంది. ఇది కదా ఈడ ఎల్లంపల్లి ఉంటుంది. అయితే ఈడ పెన్గంగా, వాద్రా అని చెప్పేసి ఇట్లా 2 వచ్చేసి ఈడ తుమ్మిడిహెట్టి ఉంటుంది అనమాట. ఈ తుమ్మిడిహెట్టి దగ్గర ఎక్కడైతే ప్రాణహిత నది పుడుతుందో ఆ పుట్టిన కాన్నే ఈడ ఒక బరాజ్ కట్టేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈడ పోదామని చెప్పారు. కానీ ఈ నుంచి పోయినటువంటి వాటర్ కానీ ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాటర్ కానీ ఎక్కడ కూడా ఆగొద్దు. ఈ తుపాకులగూడెం కానీ ఇవన్నీ కానీ మనం కట్టుకున్నది తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక. ఏదైతే నది పుడుతుందో ఆన్నే కట్టేసి ఇక్కడ నుంచి తీసుకొచ్చి పెడదాము. ఈ కింద ప్రాంతంలో కూర్చున్నటువంటి నీళ్లు కానీ జలాలు కానీ ఏడ కూడా తెలంగాణలో ఆగకుండా కిందికి పోలవరానికి పోవాలి, ఆంధ్ర ప్రాంతానికి పోవాలని చెప్పేసి ఎక్కడ కూడా ఎలాంటి బరాజులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు. ఒకవేళ కట్టడానికి ప్రయత్నం చేసినా కానీ అది ముంగల పడలేదు. ఈ రకమైనటువంటి కుట్రలు చేసిరు గతంలో. అందుకే ఏడ నది పుడుతుందో ఆడ కట్టేస్తారు. ఆడ ఎన్ని వస్తాయి? ఏదో కొన్ని చెమ్మలు ఎక్కువ వస్తాయి. అదే నది కిందికి పారుతున్నా కొద్దీ అడవులకు వెళ్ళి లేకపోతే చిన్న కాలువలకు వెళ్ళి వచ్చి ఈడికి వచ్చే వరకు వాటర్ ఎక్కువ అవుతాయి కదా, ఈడ కట్టగడితే తెలంగాణకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే పైననే కట్టగట్టి ఇక్కడ ఏదో ఉన్నటువంటి సుక్క నీళ్ళని ఇచ్చేసి తెలంగాణకు కూడా ప్రాజెక్టులు కట్టామని చెప్పి ఆంధ్ర ప్రాంతాన్ని నీళ్లు తరలించకపోయేటువంటి కుట్రని గత సమైక్య పాలకులు చేసిరు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ పక్కన పెట్టేసి కుట్రలను అర్థం చేసుకొని ఆయన రీడిజైన్ చేసి ఇట్లా తుపాకుల గూడము లేకపోతే ఇక్కడ మేడిగడ్డ తుపాకుల గూడం కట్టి ఇటు ప్రాణహిత నది నీళ్ళని ఇంద్రావతి నీళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేసిండ్రో దాంతో కుట్ర పనిచేసి కేసీఆర్ని ఓ 10 ఏళ్ళల్లో దింపేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి చంద్రబాబు చెంచా అయినటువంటి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఇప్పుడు చంద్రబాబు ఆంధ్ర ప్రయోజనాల కోసం ఈ సర్కారు మొత్తము మేడిగడ్డ మీద బదనాం చేసుడు, కాళేశ్వరం మీద బదనాం చేసుడు, ఈ ప్రాజెక్టులను ఈ బనకజర్ల లింకులను అడ్డుకోకపోవడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇదంతా కూడా కేవలం తెలంగాణ నష్టపోయేటువంటి కార్యక్రమే. ఎవ్వరికన్నా సోయి లేదు, నీళ్ళ సోయి లేదు ఈ కాంగ్రెస్ వాళ్ళకి. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ టీఎంసీ అంటే తెలియదు, ఈ ప్రాజెక్టుల గురించి దేని గురించి కూడా తెలియదు. గ్యారంటీ చెప్తా ఉన్నాను నేను. ఆయనకు తెలియదు, తెలిసిన ఆయన చెప్తే ఎవరికి అర్థం కాదు, చెప్పినా కానీ ఆయనకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు అని చెప్తే కూడా. ఈ రకంగా మోసం చేస్తూ ఉంటే వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు మేము ఫిర్యాదు చేద్దాము, మన వాదనలు వినిపిద్దాము, ఏంది ఇచ్చేది ఆడ కట్టలు కట్టిరు, కాలువలు కట్టిరు, వాళ్ళు ఎత్తుకొని పోతూనే ఉన్నారు. వీళ్ళు ఇంకా వాదనలు వినిపించకానే ఊరన్నమాట. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కసారి చేతులు కాలినాక ఏం మొత్తుకున్నా కానీ ఉపయోగం ఉండదు.